మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో ఈ రోజుల్లో చాలామంది ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నారని చనిపోవడం జరుగుతుంది. సో ఇలాంటివి జరగకుండా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో సో దీని గురించి వివరించడానికి మన ముందైతే శ్రీ షేక్ నాగూర్వల్లి సార్ అయితే మనం ముందర ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ రోజులో చూసినట్లయితే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎగ్జామ్ ఫెయిల్ అవుతుందని, నేను చదవలేకపోతున్నా, నా వల్ల కావట్లేదని చనిపోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎలా చదివితే పాస్ అవుతారు సార్? నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ టిఆర్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కందుకూరు విద్యార్థులు మరియు అధ్యాపకులు అందరి తరఫున శుభాకాంక్షలు అండి. ఈరోజు యాంకర్ గారు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఒక చిన్న సజెషన్ చెప్పగలను. విద్యార్థులు ఎక్కడా కూడాను విద్య మీద స్ట్రెస్ అనేది ఏర్పాటు చేసుకోకూడదు. ఇష్టపడి చదివితే ఫెయిల్ అయ్యే పరిస్థితే ఉండదు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పుడు మెటీరియల్ అందిస్తుంది. టీచర్స్ కూడాను సులభమైన పద్ధతిలో ఏ విధంగా పాస్ అవుతారు అనే దానికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి, నామినల్గా ఏ ప్రశ్నలు చదివితే మినిమం 50% మార్క్స్తో పాస్ అవుతారో దానికి సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసి పిల్లలకు అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ వ్యవస్థలో ప్రత్యేకంగా సంకల్ప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రభుత్వమే ఎక్స్పర్ట్ టీచర్స్ ద్వారా కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ కూడాను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. జనవరి నుండి 28 ఫిబ్రవరి వరకు యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చింది. కాబట్టి విద్యార్థులు ఫెయిల్ అవుతారు అని అయితే నేను భావించను. ఒకవేళ ఎవరన్నా ఫెయిల్ అయినా ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకుండా మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ధైర్యంగా చదివి వాళ్ళు పాస్ అయినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ తల్లిదండ్రులకు కూడాను శ్రేయస్కరమైనటువంటి సమాజంగా ఉంటుంది, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. మిమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసిన తరువాత మీరు లేనిపోయినటువంటి సూసైడ్స్ అటెంప్ట్స్ చేసినట్లయితే మీ పేరెంట్స్ను కూడాను ఘోషకు గురి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అట్లాంటి తప్పుడు నిర్ణయాలు ఎవరు దయచేసి తీసుకోవద్దని చెప్పి నా తరపున, మా కళాశాల తరపున మా చిన్నారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ మరి ఏ టైంలో చదివితే పిల్లలకి బాగా చదువుతుంది సార్? చదువుకోవడానికి ఒక సమయం అంటూ ఏమి ఉండదండి. ఎప్పుడు మనకు చదువుకోవాలనేటువంటి ఆలోచన వస్తుందో అప్పుడు చదువుకుంటే అది మనకు సరైన పద్ధతిలో గుర్తుంటుంది. అంతేగాని బలవంతంగా కూర్చోబెట్టి చదివించినా చదువు రాదు. కాబట్టి విద్యార్థులందరూ మిమ్మల్ని మీరుగా నేను చదువుకోవాలి, ఈ సమయం కూర్చొని చదివితే బాగుంటుంది అనేటువంటి భావన వాళ్ళలో కలగాలే కానీ మనం కలగజేస్తే కలిగేది కాదు. కానీ మన పెద్దలు పూర్వకాలం నుండి, నేను చదువుకునే రోజుల్లో నేను నరసరావుపేట మున్సిపల్ హై స్కూల్లో చదువుకునేవాడిని. అప్పుడు సుబ్బారావు గారు అని ఒక టీచర్ ఉండేవారు, ఎన్ఎస్ చెప్పేవాళ్ళు. వాళ్ళ ఇంటికి నన్ను పిలుచుకొని 5 గంటలకు పిలిపించుకునేవారు. 5 గంటల నుండి 8 గంటల వరకు నన్ను కూర్చోబెట్టి చదివించేవారు. అంటే అప్పుడున్నటువంటి టీచర్స్ యొక్క డెడికేషన్కి చెప్తున్నాను. ఇప్పటి కూడాను కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, అలా లేరని నేను అన్నది కానీ ఉన్నారు. ఇప్పుడు అదే పద్ధతిని ఈ కార్పొరేట్ వ్యవస్థ కూడా అలానే చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలందరూ అలా చదువుకుంటే 5 గంటల నుండి 8 గంటల వరకు మంచి సమయం చదువుకోవడానికి, ఆ సమయంలో చదువుకుంటే ప్రతిదీ గుర్తుంటుంది, ఫ్రెష్ మైండెడ్గా ఉంటారు. కాబట్టి ఆ సమయాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మరి మార్నింగ్ పూట 5కి 4కి అలా అయితే మంచిగా ఉంటుంది సార్? ఎప్పుడైనా కానీ సూర్యోదయం తర్వాత మనం మేల్కొన్నాము అంటే ఒక రకంగా మనల్ని మనం నాశనం చేసుకున్నట్లు. సూర్యుడు ఉదయించక ముందు మేల్కొని వ్యాయామ కార్యక్రమాలు చూసుకొని కాలకృత్యాలు తీర్చుకొని ఎప్పుడైతే మనం ఫ్రెష్గా కూర్చొని చదువుతామో ఆ చదువు జీవితాంతం గుర్తుంటుంది. మేము చిన్నప్పుడు అదే చేసేవాళ్ళం. మా నాన్నగారు టీచరు, మా అమ్మగారు టీచరు. కానీ వాళ్ళే ఏం చెప్పేవాళ్ళు అంటే
నీకు ఇష్టం వచ్చినప్పుడు చదువురా అనేవాళ్ళు. కాబట్టి మా అమ్మగారు ఉదయాన్నే 5 గంటలకు నన్ను లేపుతారు. కానీ నేను 5 గంటల కంటే ముందే లేచి నా కాలకృత్యాలు తీర్చుకొని నేను మా సార్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోతాను. కాబట్టి మా అమ్మగారు వెంటనే కొద్దిగా తినడానికి కొన్ని పదార్థాలు ఇచ్చి అక్కడికి వెళ్ళి తినరా అని చెప్పి ఇచ్చేవాళ్ళు. అలా మనం కూడాను ఇప్పుడున్న సమాజంలో పిల్లలు కూడాను విద్యార్థులు దయచేసి మీరు చదువుకోవాలి అనేటువంటి ఆలోచనతో చదవండి, కానీ ఏదో పేరెంట్స్ టీచర్స్ చెప్తున్నారని బలవంతంగా చదవద్దు. అలాంటి చదువు మీకు సరైన ఫలితాలు ఇవ్వదు. కాబట్టి మీ యొక్క ఫలితాలను మీరే నిర్ణయించుకుంటారు. కాబట్టి మీ యొక్క చదువు మీద ఉండేటువంటి మోజును పెంచుకోండి. దాన్ని ఆ యాంబిషన్ మీకు ఎంత పెరిగితే అంత చదివింది గుర్తుంటుంది. చదివింది గుర్తుండాలి అంటే కొద్దిగా సేపు యోగా చేయండి, ధ్యానం చేయండి, లేదు మీకు నచ్చిన భగవంతుడిని కోరుకొని వారిని పూజించుకోండి. అప్పుడు మనకు మనసు ప్రశాంతత ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు 10th క్లాస్కి ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతున్నాయి ఎగ్జామ్స్. ఇంకా 1 మంత్ కూడా లేదు. సో అలాంటి వాళ్ళకి ఇంత మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. ఓకే, చూసారు కదండి, చాలామంది ఫెయిల్ అవుతున్నారని చనిపోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ టైంలో చదివినట్లయితే, ఇలా చదివినట్లయితే కంపల్సరీ పాస్ అవుతారని చెప్పేసి మా సార్ అయితే చెప్తున్నారు. సో ఇంకెందుకు చూసారు కదండి, ఇంకెందుకు చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీకి అందుకోండి.